అలానే ఈరోజు జరుగుతున్నటువంటి క్యాబినెట్ సంబంధించిన తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో భాగంగా ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఎవరికి ఏ శాఖలు ఇవ్వాలి, ఏ శాఖలు ఏ విధంగా వాళ్ళు ఉండాలి, ఇలా సీఎం దగ్గర ఉన్నటువంటి శాఖలను ఇస్తారా లేకపోతే కొత్త శాఖలనే ఏ అయితే మిగిలిన శాఖలు ఇస్తారా అనేటువంటి సందర్భం. నిశ్శబ్ద ఉద్యమం నిలువెత్తు పోరాటాలు, నిశ్శబ్ద ఉద్యమాలు నిలువెత్తు పోరాటం అనేది ఒక ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. న్యాయం అడిగినందుకు అణచివేస్తున్నారు. గత ప్రభుత్వం కేసులు పెట్టి జైల్లో వేసింది, నేటి ప్రభుత్వం నిశ్శబ్దంగా అణచివేసింది. మీడియాల ముందు ప్రేమను కనపరుస్తూ లోపల అణచివేస్తున్నారు. ఢిల్లీ పెద్దల మెప్పు కోసం ఇంతలా తాపత్రయపడడం సరికాదు. బహుజన వర్గాల ఆశయాల కోసం ఉద్యమించింది మాత్రం ముమ్మాటికి మందకృష్ణ మాదిగ పేరే చెప్పుకోవాలి. కేసులు, అణచివేతలు, జైలు జీవితాలు మాదిగ ఉద్యమకారులకు కొత్తేమీ కాదు. రెచ్చగొడుతూ అణచివేస్తూ నిలువెత్తు పోరాటాలకు దారి తీస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అడిగినందుకు నిలువున అణచివేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలి. కన్నతల్లి ప్రేమకు కపట ప్రేమకు కారకులు ఎవరో తేల్చుకోండి. పోరాడింది మాదిగలు, లబ్ధి పొందింది మరొకరు. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాలు పైకి మాత్రము ఎక్కడ లేని విధంగా, ఎవ్వరు చూపించని విధంగా ప్రేమను కనపరుస్తూనే లోపల కుళ్ళు కుతంత్రాలు, కుల వివక్షత, ఒక పక్కన రాజకీయమైనటువంటి ఇబ్బందులు, మరో పక్కన కన్నతల్లి మీద ప్రేమను చూపిస్తూనే మరో పక్కన కసాయివాడి మీద చేసేటువంటి కర్కాశమైనటువంటి విధ్వంసమైనటువంటి భయంకరమైనటువంటి దోపిడీ వ్యవస్థలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఇష్టానుసారంగా అణిచివేసేటువంటి కుట్ర కుతంత్రాలు. ఈరోజు నిశ్శబ్ద విప్లవం ఈరోజు ఒక ఉద్యమంగా తయారు కాకముందే ఇలా ఉన్నటువంటి ఏదైతే ఏబీసీ అన్నటువంటి రిజర్వేషన్లో రావాల్సినటువంటి వాటా ఏ అయితే ఏబిసిడిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఏబిసిడిగా వచ్చిన సందర్భంలో రాజకీయ పరంగా లబ్ధి పొందేటువంటి రాజకీయ పార్టీలు, ఇవాళ ఉన్నటువంటి కన్నతల్లి ప్రేమను చూపించేటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన మాదిగల మీద ప్రేమను వెలగలుతూనే అణచివేసేటువంటి కుట్రలు, ఇలా మాదిగలకు మంత్రి పదవులతో పాటు ఇలా ఉన్నటువంటి ఉద్యోగ రిజర్వేషన్లో కూడా అణచివేసే కుట్ర కుతంత్రాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పసిగట్టకపోతే నష్టము యావత్ తెలంగాణ మాదిగ సమాజానికి భారీ స్థాయిలో మూటగట్టుకోక తప్పదన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఒక పక్కన ప్రేమలు ఒలకబోస్తున్నాయి, ఒక పక్కన గొంగలి పురుగును ఏదైతే హత్తుకుంటామని చెప్పినటువంటి మహానుభావులు ఆ మాటలను వీళ్ళు కూడా అదే ప్రేమను ఒలకబోస్తూ ఇవాళ ఏదో అంటరాని వాళ్ళుగా ఇవాళ ఊరికి దూరంగా ఉన్నటువంటి జాతులను ఇంకా దూరంగా వెలగక్కుతూనే భారతదేశంలో 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా భయంకరమైనటువంటి ఇబ్బందులకు గురి కావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేమను మాత్రం చూపిస్తుంది తప్ప ఇవాళ న్యాయం చేయాలన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే న్యాయం అడిగినందుకు కూడా అణచివేస్తున్నారు. గత ప్రభుత్వాలు కేసులు పెట్టిన విధంగానే ఈ ప్రభుత్వాలు కూడా కేసులు పెడుతున్నాయి. ఇలా ప్రశ్నించేటువంటి గొంతుకలను అణచివేసేటువంటి కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ అడిగినందుకు నిలువున అణచివేస్తారు. ఎస్సీ వర్గీకరణ నిజంగా చేయాలి న్యాయం డిమాండ్ అని చెప్పినందుకు అడుగడుగున అవమానాలకు గురి చేస్తున్నారు. ఇవాళ భయంకరమైనటువంటి ఢిల్లీ పెద్దల మెప్పు కోసము వాళ్ళు ఇష్టానుసారంగా పేపర్ ప్రకటనల ముందు మీడియా ముందు ఇవాళ గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప లోపల కుళ్ళు కుతంత్రాలు అయితే విషం మొత్తం నిండిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ భయంకరమైన సందర్భాలు మనం చూస్తున్నాం. అందుకోసమే ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలి. ఇలా మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలి. డబ్బున్నలకు రాజకీయ పలుకుబడున్నలకు ఇలా వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తే ఇవాళ మాదిగలు నిజంగా ఎందుకు కూడా పనికిరారని చెప్పడానికి ఇలా మాదిగలకు చోటు ఇవ్వకపోవడం ఇవాళ చాలా దారుణమైనటువంటి సందర్భాలు. అందుకనే మాదిగల ఆక్రోశానికి మాదిగల కోపానికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం బలి కావద్దు. ఇలా ఏ జనాభా తామస ప్రకారం మాదిగలకు రావాల్సినటువంటి వాటా ఏదైనా ఉందో ఆ వాటా ప్రకారం మంత్రి పదవి రావాలి. మంత్రి పదవి వాళ్ళ హక్కు, మంత్రి పదవి వాళ్ళ అర్హులు, మంత్రి పదవి కూడా రాజ్యాంగబద్ధంగా వాళ్ళు కూడా ఎన్నుకోబడ్డారు, చట్టసభల్లో ఉన్నారు, చట్టసభలను కూడా గౌరవించి ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తులు. వాళ్ళకి జనాభా తామస ప్రకారం వాళ్ళ మాదిగలకు వాళ్ళ మంత్రి పదవి రావాలన్నటువంటి ఒక ప్రధానమైన డిమాండు ఇలా మాదిగల ఉంది. ఈ ప్రభుత్వాలు కన్నతల్లి ప్రేమను చూపిస్తూనే
కసైవాడిగా చేసేటువంటి కుళ్ళు కుతంత్రాలు ఇవాళ జనానికి అందరికీ అర్థమైపోతుంది. అవి పసిగట్టే లోపే అవి ప్రభుత్వం వెంటనే చిత్తశుద్ధి ఉంటే మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలన్నటువంటి ప్రధాన వార్తను కూడా ఇక రాయడం జరిగింది. నిజాయితీగా పోరాడాలంటే గుండె ధైర్యం కావాలని, అదే అటుపోటులను ఎదుర్కొని పోరాడాలంటే ఆత్మవిశ్వాసం గొప్పదే ఉండాలని డాక్టర్ వరిగల శివ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న తాజా పరిణామాల పట్ల అత్యంత బాధను వ్యక్తపరిచారు. ఒక్క ఆశయం కోసం 30 సంవత్సరాలు పోరాటం జరగడం దేశ చరిత్రలో గణనీయమైందన్నారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మాదిగలపై అణచివేత మాత్రం మారడం లేదన్నారు. కావలసినంత సేపు వాడుకోవడం, అవసరం తీరాక వదిలేయడం, మాదిగలను మోసం చేయడం 30 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉందన్నారు. బహుజనుల ఉద్యమం కోసం నిజాయితీగా పోరాటం చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగతో ఎవరిని పోలుస్తారో చెప్పగలరన్నటువంటి ఒక ప్రధాన వార్త. ఆయన ఆశయం, ఆయన ఆలోచన విధానం మాదిగ సమాజానికే కాదు, బహుజన సమాజానికి, సబ్బండ కులాల సబ్బండ వర్గాలకు అన్యాయం ఎక్కడ జరిగినా కూడా ప్రశ్నించే గొంతుగా నేను ఉన్నాను నిలబడతానని చెప్పేటువంటి పద్మశ్రీ గారు. ఇలా మాదిగల ఆకాంక్ష, మాదిగల డిమాండ్ ప్రధానమైంది ఏంటి? మాదిగలకు రావాల్సినటువంటి వాటా. మాదిగలకు అణచివేత ఒక పక్కన మొదలవుతూనే, మాదిగలను చిన్న చూపు చూస్తూనే, మాదిగలను అత్యంత భయంకరంగా ట్రోల్ చేస్తున్నటువంటి సందర్భంలో మాదిగలను నిజంగా ఊరికి దూరంగా వేలబెట్టేటువంటి జాతులని ఇంకా దూరంగానే చూపిస్తూ ఇలా బహుజన రాజ్యాధికారమైనటువంటి నేపథ్యంలోనే ఇలా అగ్రవర్ణాలు అందరూ ఒక్కటై ఇలా అణచివేసే కుట్ర కుతంత్రాలు చేస్తున్నారు. మాదిగల మీద ఎందుకు అంత అక్కస్? మాదిగలు నిజంగా ఎందుకు పనికిరారా? మాదిగల విశ్వాసం లేదా? మాదిగలు మనుషులు కాదా? మాదిగల్లో నిజంగా శుద్ధి లేదా? మాదిగలను ఎందుకు అణచివేస్తున్నారు? మాదిగలు ఈ రాజ్యాంగబద్ధంగా నడుచుకోవట్లేదా? మాదిగలు ఈ భారతదేశంలో పౌరులు కాదా? మాదిగలు ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నారా? దేంట్లో తక్కువ ఉన్నారు మాదిగలు? ఎందుకు మాదిగల మీద పైకి మాత్రమే ప్రేమలు చూపిస్తూ లోపల కుళ్ళు కుతంత్రాలు ఎందుకు చేస్తున్నారు? ఒక పక్కన రాజకీయ కక్షలు, మరో పక్కన ఉద్యోగ విషయంలో, SC/ST వాళ్ళ విషయంలో ఇలా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. ఎవరైతే మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడేటువంటి సందర్భాలు ఉన్నాయి. మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, IASలు కానీ, IPSలు కానీ, Group 1 ఆఫీసర్లు కానీ, Group 2 ఆఫీసర్లు కానీ, ఆ ఉద్యోగస్తులను అయితే ఇప్పుడున్నటువంటి ABC అనేటువంటి నేపథ్యంలో వాళ్ళు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయకుండా అణచివేసే కుట్ర కుతంత్రాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా పసిగట్టకపోతే మాదిగ సమాజం రేపొద్దున చాలా వరకు నష్టపోతుంది. ఇలా మంత్రి పదవులు మన హక్కు కానీ, మంత్రి పదవులు మనకు అర్హులం కాదనేటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కన్నతల్లి ప్రేమను చూపిస్తుంది, కానీ ఆ లోపల మాత్రము కసాయి ప్రేమను కనబరుస్తుంది. ఉన్నటువంటి మాదిగ జాతిలో ఉన్నట్టు అందరికీ తెలిసినప్పుడు కూడా కనీసం నోరు మెదపకుండా, చెప్పలేకుండా, కనీసం మీ వాయిస్ను కూడా రేజ్ చేయకుండా కనీసం మౌనంగా ఉన్నావంటే నీ జాతికి నువ్వు మోసం చేసినట్టే. నీ జాతిని నీకు తెలిసినా కూడా నువ్వు చెప్పకపోతే ఆ మోసం చేయడంలో నువ్వు కూడా ప్రధాన పాత్ర ఉన్నటువంటి సందర్భాలు ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం. ఎంత దారుణం అంటే అంత దారుణం. అందుకోసమే మాదిగలు వాళ్ళ కోపానికి మీరు గురి కావద్దన్నటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసుకునేది 28 మంది మాదిగ విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి, తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా చనిపోయినటువంటి ఏ బిడ్డలంటే మాదిగ బిడ్డల 28 మంది తెలంగాణ కోసం అమరులైనటువంటి 28 మంది మాదిగల త్యాగం ఇయ్యాల. ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి అక్కడ ఉన్నటువంటి లోక్సభ స్పీకరు మీరా కుమారి ఒక మాదిగ బిడ్డ, ఓం శాఖ మాత్యులు సుశీల్ కుమార్ షిండే ఒక మాదిగ బిడ్డ, ఇక్కడ ఉన్నటువంటి సర్వే సత్యనారాయణ ఒక మాదిగ బిడ్డ. తెలంగాణ ఉద్యమాన్ని ఇవాళ బలంగా నిలబడ్డది మందకృష్ణ మాదిగ ఒక మాదిగ బిడ్డ. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి 28 మంది మాదిగలు చనిపోయింది కూడా ఒక మాదిగ బిడ్డలే. తెలంగాణ రాష్ట్రం రావడానికి మాదిగల పాత్ర ఎంత గొప్పగా ఉందో, మాదిగలు ఏ విధంగా నష్టపోయిందో, మాదిగలు ఏ ఆకాంక్ష కోసం నిలబడ్డరో చెప్పడానికి ఇవన్నీ ఒక ఉదాహరణలు మాత్రమే. కానీ ఇలా మాదిగలకు మంత్రి పదవులు లేవు, మాదిగలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు, మాదిగల రంజివేస్తున్నారు, మాదిగ ఉద్యమాలు మాత్రమే వాడుకుంటూ, మాదిగల ఓటు రాజకీయాలు మాత్రమే వాడుకుంటూ మాదిగలను అంచివేసే కుట్ర కుతంత్రాలు ఇలా కోకొల్లలా ఉన్నాయి. ఇలా మనం ఎన్నో సంఘటనలకు నిలువెత్తిన దర్శనం ఇలా మనం చూస్తూనే ఉన్నాం. అందుకోసం ఇవాళ చూడండి 28 మంది మాదిగ విద్యార్థి నాయకులు చనిపోయిన సంగతి కూడా ఇలా మర్చిపోయారు. MRPS ఉద్యమం కోసం సుమారుగా 9 మంది ఆత్మబలిదానాలు కాబడ్డారు. వికలాంగుల ఉద్యమాన్ని కొనసాగించింది మందకృష్ణ మాదిగ కాదా అంటూ సూటిగా అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల పట్ల తీవ్రమైన వ్యతిరేకతను ప్రదర్శిస్తూ వికలాంగుల సంక్షేమం ఏర్పాటు చేయకుండా మోసగించడం నిజం కాదా అంటూ అడిగారు.
ఎంఆర్పిఎస్ ఉద్యమ పోరాటం ఉమ్మడి రాష్ట్రం మొదలుకొని స్వతంత్ర రాష్ట్రం వరకు ఎన్నో జాతీయులకు మరెన్నో వర్గీయులకు మేలు చేకూర్చేలా చేసింది. పసిగట్ట దేశ చరిత్రలో లిఖించబడిన అక్షరాలతో గుర్తుండిపోయే విధంగా ఉద్యమాలు కొనసాగించిన మాదిగ వీరుల పోరాట త్యాగాలకు రవ్వంత న్యాయం జరగడం లేదన్నారు. నమ్మితే ప్రాణం ఇవ్వడమే తప్ప మోసం చేయడం మాదిగ జాతి చరిత్ర లేదన్నారు. బహుజనుల అస్తిత్వం కోసం పోరాడింది పద్మశ్రీ మందక్షిణ మాదిగని అంటూ గర్వంగా చెప్పారు. ఎస్సీ మాదిగల రిజర్వేషన్తో రావాల్సిన వాటాను కుదించడం పట్ల యావత్ మాదిగ జాతి తీవ్ర మనోవేదనకు గురైనప్పటికీ ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి విశ్వాసం ప్రకటించమే తప్ప పల్లెత్తు వ్యతిరేకతను ప్రకటించలేదన్నారు. గత ప్రభుత్వం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని తీవ్రశైలు అంచివేసి నిర్బంధపు కేసును అక్రమ కేసులను కట్టి జైల్లో పడవేసిన సంఘటనలు మర్చిపోలేమన్నారు. నేటి ప్రభుత్వం అందరి ముందు నమ్మిస్తూ 11% రావాల్సిన రిజర్వేషన్లు 9% కుదించి చేతులు ఎత్తేయడమే కాకుండా అవహేళనగా మాట్లాడడం లోపల అంచివేస్తూ నిజాయితీని ప్రదర్శించడం అంటూ ప్రచారం చేసుకోవడంలో ఎవరి గొప్పతనం దాగుందో ఆత్మ పరీక్షలు చేసుకోవాలన్నారు. రాబోయే కాలంలో ఉద్యమాలకు తావిస్తుంది ఎవరంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షోభానికి కారకులు ఎవరు అంటూ అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న స్వేచ్ఛను ఆ మర్యాదగా అగౌరవపూర్వకంగా వాడుకుంటున్న ఇతర జాతులైతే ఆత్మరక్షణ కోసం అట్టడుగు వర్గాలకు చెందిన మాదిగలు బహుజనుల రక్షణ కోసం అలుపెరగని పోడలేసి ప్రాణత్యాగాలు చేశారన్నది పోరాడింది మేము, ఫలితాలు అనుభవిస్తున్నది వేరే వాళ్ళు అయినప్పటికీ ఏమాత్రం దిగులు చెందకుండా ఏమాత్రం బాధపడకుండా ఉద్యమ స్ఫూర్తిని గౌరవిస్తూ అండగా నిలుస్తున్నామే తప్ప ఎదురుదాడికి దిగడం లేదన్నారు. ఆత్మగౌరవంపై దెబ్బ కొడుతున్న ప్రస్తుత ప్రభుత్వానికి అణగారిన వర్గాలకు అత్యంత హీనంగా అంచివేసి గత ప్రభుత్వానికి పెద్ద తేడా ఏం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ ఇచ్చినట్లే ఇచ్చి లోపల తీవ్రమైన నష్టం చేస్తూ రాజకీయాలు రావాల్సిన పదవులు వాటాలకు ఇప్పటి వరకు దిక్కు దివాల లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పదోన్నతులతో రావాల్సిన రిజర్వేషన్లను పదోన్నతులకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారన్నారు. వర్గీకరణ పూర్తయినప్పటికీ రిజర్వేషన్ల అమలు పరచకపోవడం ఎంతటి మోసమో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీ సాక్షిగా, మీడియా సాక్షిగా, బహిరంగ సభల సాక్షిగా, ప్రజా సంఘాల సాక్షిగా ప్రభుత్వ పెద్దల ప్రజలకు ఇచ్చిన మాటను మాదిగ వర్గీయులు ఇచ్చిన మాటను నిలబెట్టలేకపోతున్నారు. న్యాయపరమైన సమస్యలను ప్రశ్నించేందుకు అణచివేయడమే మీ ధర్మం అయితే రానున్న కాలంలో ఉద్యమ తీవ్రతను ప్రభుత్వం తట్టుకోగలదా చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పోలీస్ స్టేషన్లో చూసినా మాదిగ సామాజిక వర్గీయులకు అత్యంత హీనంగా అవమానపరుస్తూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో అక్రమ కేసులు నిర్వహిస్తూ అంచివేస్తున్నారు. ముఖ్యంగా మాల సామాజిక వర్గం చెందిన శాసనసభ్యులు మంత్రుల నియోజకవర్గాల్లోనైతే మాదిగల ఉనికే లేకుండా అంచివేస్తున్నారు. ప్రభుత్వం తప్ప నాయకులు తప్ప తెలియదు కానీ నిశ్శబ్దంగా అంచివేయబడుతున్నది మాత్రం మాదిగలని స్పష్టంగా వెల్లబడవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండడం నాయకులు నచ్చడం లేదన్నారు. కానరాని కోరికలు కోరిందేం లేదు కానీ నిజాయితీగా రావాల్సిన హక్కుల కోసం అడుగుతున్నప్పుడు మాత్రం నాయకులంతా తీవ్రమైన అగ్రానికి గురవుతూ ఉద్యమకారులను ఎక్కడికక్కడే నిర్బంధిస్తూ కఠోరంగా అణచివేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరో నిశ్శబ్ద ఉద్యమం మొదలవుతూ నిలువెత్తు పోరాటాలకు దారితీసే విధంగా మంత్రులు, నాయకులు, ప్రభుత్వ పెద్దలు ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. అన్న మాట నిలవకోవడంలో ఎంత గౌరవం దాగి ఉంటుందో ఇచ్చిన మాట విడమర్చడం ఒక రకంగా చెప్పాలంటే ఆత్మగౌరవాన్ని చంపుకోవడమే అన్నారు. నిజాయితీ కలిగిన హక్కులను నెరవేర్చడంలో అండగా నిలుస్తారా, ప్రశ్నిస్తున్న పోరాడుతున్న ఉద్యమకాలు నిరంతరంగా అంచివేస్తారా ప్రభుత్వ పెద్దలు తెలుసుకోవాలన్నటువంటి సందర్భం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. నిషిద్ధ ఉద్యమాలకు నిలువెత్తు పోరాటాలు ఈరోజు మాదిగ జాతి ఇలా చేసిన సందర్భాలున్నాయి. ఈరోజు ఉద్యమాలు పుట్టుక రావడం, ఉద్యమాలు నిజంగా రావడానికి గల కారణాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు చేసేటువంటి అణచివేతనే. ఇవాళ హక్కులకు భంగం కలిగించిన సందర్భంలో, రావాల్సినటువంటి వాటను ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో, ఇవాళ ఉన్నటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ, ఆర్థికమైన ఇబ్బందులను సృష్టిస్తూ, ఇవాళ ఉన్నటువంటి భయభ్రాంతులకు గురి చేసేటువంటి అణచివేత కుట్రలు కుతంత్రాలకు ఇవాళ తెరలేపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవాళ హెచ్చరిక, నిశ్శబ్ద విప్లవము, నిలువెత్తు పోరాటాలకు మాదిగ జాతి ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడానికి తెలంగాణ ఆత్మ బలిదానాలు వేసుకున్న 20 మంది మాదిగల సాక్షిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనుభవిస్తున్న అగ్రవర్ణాలను కూడా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా కిరేశీలక పాత్రలు కూర్చోబెట్టింది కూడా మాదిగ జాతే. కానీ ఇలా మాదిగలు అంచివేసే కుట్ర కుతంత్రాలు జరుగుతున్నాయంటే దానికి నిలువెత్తు నిదర్శనం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేసేటువంటి ఒక భయంకరమైనటువంటి విధ్వంసాన్ని చెప్పడానికి ఒక ప్రధాన వార్త. తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్, మంత్రి పదవిపై పలువురు ఆశలు, మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో అనేటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. ఒక పక్కన మంత్రివర్గం, ఒక పక్కన కసరత్తు జరుగుతున్నాయి. ఇలా మాదిగలు అంచివేసే కుట్రలు జరుగుతున్నాయి. ఇలా మాదిగలకు నిజంగా మంత్రి పదవులకు అర్హులు కాదా అని చెప్పడానికి ఇది ఒక ప్రధాన వార్త.
ఎప్పుడెప్పుడనే ఆశావాళ్ళు ఎదురు చూస్తున్నా తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గర పడింది. ఉగాది కానుకగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 4 మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకరు, చీఫ్ విప్ పదవుల భర్తీకి ఆమోదం ముద్ర పడింది. అయితే క్యాబినెట్లో 2 బెర్తులను పెండింగ్లో పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం కాంగ్రెస్ కీలక నేతలతో ఢిల్లీలో సోమవారం సుదీర్ఘ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానంతో భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రభుత్వ పథకాల అమలు తీరును వివరించారు. పార్టీ బలోపేతపై కూడా సుదీర్ఘంగా చర్చించారు. అన్ని విషయాల్లో పాటు కేబినెట్ విస్తరణ కూడా దాని సందర్భంలో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి, ఏం చేయాలన్న సందర్భాలు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాదిగలకు మంత్రి పదవులు ఇవ్వకపోతే రాబోయే రోజులు ఇంకా 3.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు కూడా నమ్మరు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మాదిగలను అణచివేయడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ ఉన్నటువంటి మాల సామాజిక వర్గాలు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయో, మాల సామాజిక వర్గాలు గత బీఆర్ఎస్లో ఏ విధంగా అయితే ఇలా మాదిగలు అణచివేసిలో, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాల సామాజిక వర్గం మాదిగలు అణచివేయడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇలా క్యాబినెట్ విషయంలో కూడా మాదిగలకు చోటు రాయకుండా ఇలా కుట్ర కుతంత్రాలు వేయడానికి ఇలా మాల సామాజిక వర్గం క్రియాశీలకంగా ఉన్నటువంటి సందర్భాలే. మాల సామాజిక వర్గానికి నిజంగా మంత్రి పదవులు ఇస్తే వాళ్ళ హుందతనాన్ని తట్టుకోలేక ఇలా మాదిగల పక్షాన్ని నిలబడేటువంటి జాతిని ఇలా దూరం చేసి కుళ్ళ కుతంత్రాలు చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకనే క్యాబినెట్ విషయంలో కూడా మాదిగలకు అన్యాయం చేసేటువంటి సందర్భాలనే మాదిగల అగ్రహానికి గురిగా వద్దనేటువంటి సందర్భాలు కూడా ప్రధానంగా ఇక్కడ మన వార్తను చూస్తున్నాం.